మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలోకి వచ్చాడు అనుకోండి, ఆయన మనం మేష సంక్రమణం అని, లేకపోతే తులా సంక్రమణం అని. ఇప్పుడు మనకి ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని, అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతోంది. అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఈయన జనవరి 14 నుండి మళ్ళీ ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను, అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా, అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకుని శుభస్థానం అయితే శుభ ఫలితాలు, ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను, అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సూర్యభగవానుడు అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా, అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పుడు ఈ మార్పు అనేది 3వ భావంలో జరుగుతుంది, అంటే తృతీయ స్థానంలో జరుగుతోంది. తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సహజంగా తృతీయ స్థానములో పాపగ్రహ సంచారం అనేది శుభ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే రవి మార్పు జరుగుతుందో మకర సంక్రమణం నుండి వీళ్ళకి తప్పనిసరిగా సోదరుల సహాయ సహకారాలు అందడం, లేదా వాళ్ళ నుండి ధనపరంగా కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగపరంగా కానీ, ఏవైనా సరే అంటే ఉద్యోగ వృత్తి వ్యాపారాల పరంగా సహాయ సహకారాలు పొందడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ప్రతి పనిని కూడా చాలా ఆలోచనతో ఏ పని తర్వాత ఏ పని చేయాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ధనధాన్య వృద్ధి, ఎవరైనా వ్యవసాయదారులు కానీ వాళ్ళు మంచి పంటల కోసం చూస్తుంటే దిగుబడి ఎక్కువగా రావడం, లేదా వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలలో కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ బాగా ఉండడం, అలాగే వీళ్ళకి ఎవరైనా విద్యార్థులు ఉన్నారనుకోండి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన విషయాలలో వాళ్ళు మంచి గుర్తింపు లభించడం, ఆ స్కిల్స్ ద్వారా మాత్రమే వీళ్ళకి ఉద్యోగాలు రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే తృతీయ స్థానం అనేది దగ్గర ప్రయాణాలకు సంబంధించింది కాబట్టి దగ్గర ప్రయాణాలు వినడం, ఎవరైనా దగ్గర బంధువుల ద్వారా శుభవార్తలు వినడము, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా చాలా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే చిన్న ఏవైనా ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని ఈ యొక్క మకర రాశిలోకి ఈ యొక్క రవి సంచారం చేస్తున్నప్పుడు అనుకూలంగా ఉన్న తృతీయ స్థానంలో ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన చేయడం అనేది ఉత్తమం. అలాగే ఏదైనా గోధుమల దానం చేయడము, అలాగే రవికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతాయి. అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క రవికి ఆదిత్య హృదయ పారాయణ కానీ, లేకపోతే సూర్యుడికి సంబంధించిన అష్టోత్తర నామాలు కానీ ఏవైనా సరే చేయడం ద్వారా మరింత మంచి ఫలితాలు పొందుతాయి. తద్వారా ఆరోగ్యం, అంటే మీకే కాకుండా ఈ ఆదిత్య హృదయ పారాయణ చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క మంచి వాతావరణం, వాళ్ళ కూడా ఆరోగ్యాలు కూడా బాగుపడడం అనేది జరుగుతుంది. రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది? జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి. కాబట్టి ఈయన ప్రతి నెల మారుతున్నా కూడా
ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది, జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి. కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇటు గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకొని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.